హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్. ఈరోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్లో ఉన్నామండి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఒక మంచి కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాము. వెంకటరమణ కట్టుగాజుల్లో అరగ్రాముకే చైన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. మనం రెగ్యులర్గా కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ లేడీస్ కానీ రెగ్యులర్గా వేసుకుంటాం కదా చైన్స్, అవైతే 1/2 గ్రామ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అలాగే తాళీ చైన్స్ వచ్చి 3 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి. అలాగే తాళీ చైన్లో మనకి సైడ్ పెండెంట్స్ వచ్చి అలాంటివి 5 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అండి. మనకి బేస్ మెటల్ వచ్చి కాపర్ ఉంటుంది. పైన మొత్తం కూడా 24 క్యారెట్స్ గోల్డ్ తోటి మనకి మొత్తం షీట్ వచ్చేస్తుంది అనమాట. మీరు చక్కగా డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు. సింపుల్ మెయింటెనెన్స్తో మీకు చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి. అలాగే మీరు ఎప్పుడైనా ఆ మోడల్ బోర్ కొట్టి కొత్తది ఏదైనా తీసుకోవాలి అనుకున్నా కూడా వీరి దగ్గరికి తీసుకొచ్చి మీరు ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ ఇచ్చేయచ్చండి. మీకు 60% అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇలాంటి వెరైటీస్ వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అమ్మా అది 2,50,000 రూపాయలది. ఊరికే గాబరా పడుతుంది. ఈ బంగారం నాది వెంకటరమణ కట్టులో కొనుక్కున్నాను. అయినా పోయినా నగలు తిరిగి వస్తాయమ్మా. బీపీ పెంచుకోమాక, ఏం పర్వాలేదు. ఆడ అమ్ముకున్న డబ్బులు రావే, అది మనం అమ్మితేనే డబ్బులు వస్తాయి. అవునా? అవును, పద వెళ్దాం. అయినా దొంగతనం నేను ఒక 100 రూపాయలు పోగొడితేనే నువ్వు అంత కంగారు పడతావు. 2,50,000 అంత కంగారు పడతాంటవి. తలకాయ 2,50,000 దాకా ఇంట్లో ఉంది. ఇది వెంకటరమణ కట్టుకోతుల షాప్ లో కొన్నాను. అవునా? అవును. ఇప్పుడు ఆ పిచ్చి మీద తెంపుకుపోయాడు కానీ వాడు వెళ్తే ఇవ్వరు వాళ్ళు. ఆ నగ మనం పట్టుకెళ్తేనే ఇస్తారు. చూద్దాం. మా బాగున్నారండి. ఎక్కడ బాగుండేది? మీ షాప్ కు వస్తూ ఉండగా 2.5 లక్షలది చైన్ కొట్టుకుపోయాడు. అయ్యో బాబోయ్ మేడం, అది కట్టునగలే, వెంకటరమణ కట్టునగల షాప్ లో కొన్నాను. అబ్బాయి, ఆ మొన్న పోయిన ట్రిప్ వచ్చినప్పుడు నేను ఒక 2 పేటల చైన్ తీసుకున్నాను కదా. అవునమ్మా, అది చూపించు. అదే కదా ఆ చైన్ పెట్టిన పేరే అన్నపూర్ణ గారి చైన్. అదిగో, చూసారా? ఆ చైన్ కి అన్నపూర్ణమ్మ గారి చైన్ అని పేరు కూడా పెట్టేసామమ్మా. అదిగో ఇదే ఆ చైను. ఇది వచ్చేటోడికి మనకి 5 గ్రాముల్లోనే తయారైపోయిన చైన్. ఇది కేవలం 5 గ్రాములే. 5 గ్రాముల్లోనే తాళీ చైన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి 5 గ్రాముల్లోనూ లేదు, ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం 3 గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతుంది. అరే అదే కాదే, ఇందాక దొంగడు కొట్టుకెళ్ళాడు కదా. అవును. ఆ నగని వాడు తెస్తే వీళ్ళు డబ్బులు ఇవ్వరు, మనం తీసుకొస్తే బిల్లు. బిల్లుతోటే వస్తుందమ్మా. అండ్ అలాగే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ వచ్చినప్పుడే మేము పేమెంట్ ఇస్తాం కూడాను. చాలా బాగుంది. అయ్యో చాలా బాగుందమ్మా నిజంగా. అయ్యో నువ్వు కంగారు పడద్దు అన్నావు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు బీపీ తెచ్చుకుని మనం మంచాన్ని పెడితే 50,000 వదులుతాయి. మా దగ్గర వచ్చేటోడికి చూడండి 1/2 గ్రామ్ నుంచే చైన్లు మొదలవుతాయి. కేవలం 1/2 గ్రాము. 1/2 గ్రామ్ అని అంటే ఏమీ రాదు, కనీసం 1/2 గ్రామ్ లో కూడా చైన్ తయారైపోయింది అనమాట. 1/2 గ్రామ్ అంటే గ్రాములో ఆఫ్. కేవలం 1/2 గ్రాము నుంచి మొదలయ్యి 2 గ్రాములు, 2.5 గ్రాములు, 3 గ్రాములు, 3.5 గ్రాములు, 5 గ్రాముల్లో హెవీ చైన్స్ తయారైపోతాయి మా దగ్గర. లోపల కాపర్ పెడుతున్నాం, పైన పూర్తిగా 24 క్యారెట్ బంగారం పెట్టి తయారు చేసిన వస్తువులమ్మ. డైలీ వాడుకోవడానికి, రెగ్యులర్ గా వాడుకోవడానికి తాళీ చైన్స్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా అందంగా అందరికి అనుకూలంగా తయారైన కాన్సెప్ట్ అనమాట. ఇది పోదండి, ఇంత సన్నగా కనపడుతుంది. అంటే పైన ఉన్నదంతా బంగారమే కదమ్మా, ఏమవ్వదు అంతే. మన బంగారమే కదా పెడుతున్నాం. మీరు కొంటుంది బంగారం, కాకపోతే తక్కువ బంగారంతో ఎక్కువ వస్తువుని చేయించుకుంటున్నారు అంతే. మీ మనవరాలు ఇద్దరికి ఇలాంటిది కొనిస్తే జాగ్రత్తగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరిని రానివే, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిగోయ్యా, ఇది అక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటా నేను. ఈ ఒక్కసారి చూడండి అమ్మా, ఈ మోడల్స్ అన్ని ఒక్కసారి ఇలా చూడండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ చైన్ చూడవే, మగపిల్లలకు ఎంత బాగుంటుందో. ఇది ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మా పోగొట్టుకునే మీ మనవరాలు ఈ పిచ్చి నగలు వేసుకుంటున్నారు కదా, దాని బదులు ఇది వేస్తే ఎంత బాగుంది. బాగుంది, పైగా సేఫ్ కదా. వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటున్న రోజులు నల్లబడదంటే ఇది. తర్వాత గోల్డ్ ఉంది కదా ఇందులో, లోపల ఏం పెడతారని మనకు అనవసరం. పైన గోల్డ్,
మనం వాడుకున్నా కూడా ఏం అవ్వదు. ఇందాక ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది. తిరిగి ఇస్తే మళ్ళీ మనకి డబ్బులు కూడా ఇస్తాడంట కదా. గ్రామ్ బంగారం అనుకో ఇవాళ ఎంత రేటు ఉంది, ఇవాళ అని కాదులే, మనం కొన్నప్పుడు గ్రామ్ బంగారం అనుకో 1/2 గ్రామ్ బంగారం డబ్బులు మనకు తిరిగా వస్తాయి. ఈ వస్తువును మళ్ళీ అక్కడ పడేసి మళ్ళీ కొత్త వస్తువు కొనుక్కోవచ్చు. పిల్లలు 2000కి 3000కి అని పిచ్చి నగలు కొనుక్కుంటున్నారు. పని చేయవే, మెడ పాడైపోతాయి. చెప్పమ్మా ఇలాంటిది కొనిస్తా. కానీ వచ్చాక కొనుక్కుంటున్నాం. ఇది మగపిల్లలకు కూడా మంచి వెరైటీలు చాలా వెరైటీలు ఉన్నాయి. ఒక స్వామీజీకి ఇద్దాం అనుకున్నాను. తులసి పూల మాలలు చూడ ఆ చివర తులసి మాలలే పైన ఇది నాకు అందట్లేదు. ఒక్క నిమిషం ఉంటామ్మా. ఒక్క స్వామీజీ గారికి ఇవ్వాలనుకున్నాను నేను. పళ్ళు పలహారాలు పట్టుకెళ్ళి ఇవ్వడం కంటే స్వామీజీ గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది. ఆయన సంతోషిస్తాడు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అందుకే మాటికి పని ఉన్నా లేకపోయినా ఎవరో వాళ్ళని పెట్టుకుని షాప్కి వస్తా ఉంటాను. ఇప్పుడు అర్థమవుతుందమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు తీసుకొస్తాను అంటున్నావని. చాలా బాగుంది. అయ్యో ఏది వదలాలి ఏది చూడాలి కళ్ళు నిండిపోతున్నాయి. ఏమ్మా నాకెంత కొనిస్తావమ్మా? ఇది చూసావా, ఇది కాస్కాయ గుళ్ళు కనపడుతుందా? నాకు తెల్లగా ఉంటావు, నీకేం కనపడుతుంది, నీ పిల్లలకైతే కనపడుతుంది. కానీ ఒకటి చెప్పనా, పుట్టిన పిల్లలకి మనం గిఫ్ట్ గా ఇచ్చామనుకో వాళ్ళకి మెడ నల్లబడదు, కోసుకోదు. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా కాజేసినా కూడా మనం గుండెతడ తెచ్చుకునే అవసరం ఉండదు. అందుకని చిన్నపిల్లలకు గిఫ్ట్ గా ఇట్లాంటివి ఇవ్వాలి. బరువు లేదు, జుట్టు కూడా మలసలా, అయినా ఇంత మంచి బంగారం దొరుకుతుంది వాళ్ళకి. పైగా వాళ్ళకి మళ్ళీ చెప్పచ్చు, మీరు ఇది ఎప్పుడన్నా వద్దనుకుంటే పలానా షాప్ లో వెళ్ళి మార్చుకోండి అని చెప్పచ్చు. హాఫ్ డబ్బులు వస్తాయి. ఎందుకు ఊరికే బొమ్మలు ఆ బొమ్మలు ఈ బొమ్మలు కొనుకెళ్ళేవాళ్ళం. చిన్న పిల్లలకు కొనడానికి నాకు ఎంత బాగా నచ్చేసిందో. కాస్కాయ గుళ్ళు ఎంత బాగుంది, వాళ్ళకి తృప్తి కదా. అవును చూడు ఎంత బాగుందో. అవును, ఈ మగ పిల్లలకే. మీ అల్లుడికి పెట్టేస్తా పోద్దేమో. అల్లుడు ఏమన్నా అనుకుంటాడంటావా? అనుకోడు, చెప్తేగా. అంత బాగుంది. నల్లబడదు కాబట్టి చెప్పక్క, మోసం చేయొచ్చు. అమ్మ ఇది చూడు, ఇది ఎంత బాగుంది. నేను చూడలేదు, నా కళ్ళలో తెచ్చుకుంది. డిజైన్ ఎంత బాగుంది చూడు, బాగుంది. నిండుగా ఉంటది, ఏమి ఎక్కువ వేసుకోకర్లా. ఇది ఒక్కటి వేసుకుని వెళ్తే సరిపోద్దమ్మా. స్మూత్ గానే ఉంది. అవును బాగుంది. ఇదంతా పక్కన పెట్టి ఇవన్నీ కాకుండా అది మాత్రం నాకు అది వేసి చూడమ్మా ఎంత బాగుందో. అది సూపర్ సూపర్. ఇంకా మెడకి అందం వచ్చిందమ్మా కదా, నిండుగా ఉంది. సరే అయితే ఇది ఒకటి కొనిస్తాలని. పిల్లలకి వేరే. పిల్లలకి